మార్పులు వేసుకోవాలి వీళ్ళు. సార్ ఎంత మీరు ఇంటర్వ్యూ ఫోన్ ఎందుకు వచ్చింది అది ఇప్పుడు మాటి మాటికి చిన్న చిన్న నాయకులు ఇట్లా అవసరం చూస్తే బాగుంది. అది కూడా పాపం సర్పంచ్లకు వాళ్ళు ఆయా ఇతరులు కారణం డెవలప్ చేసే ఫండ్స్ లేదు. 11 రూపాయలు నిలుపుకుంటే పని చేస్తున్నారు. కానీ ఏమైంది 3 సంవత్సరాల నుంచి బిల్ రాకుంటే ఏమైంది? ఊరు ఎవరికైనా పని ఇప్పించినారు వాడెంబడి వచ్చి నువ్వు చెప్తేనే చేసిన గట్టింది. ఈ తీమంటున్నాం గవర్నమెంట్కి డిమాండ్ ఏంటి అంటే మీరు ఇద్దరు భార్యాభర్తలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కొట్లాడి సర్పంచ్లకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. గవర్నమెంట్ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఫండ్స్ ఇవ్వండి అని మా డిమాండ్ జరిగింది. ఏం లేదు, వ్యక్తిగతంగా కాదు, ప్రభుత్వాల మీద ఫైటింగ్. ప్రభుత్వాలు డబ్బులు రిలీజ్ చేయండి, వాళ్ళకి వచ్చేవాళ్ళు పైసలు తీసుకున్నాను. గవర్నమెంట్ తీసుకున్నాడు, కేసీఆర్ తీసుకున్నాడు, మంత్రులు తీసుకున్నారు. వాళ్ళు వాడుకుంటున్నారు. సర్పంచ్లు తీసుకుని సర్పంచ్లు ఆత్మహత్యలు తీసుకుంటున్నారు. పాపం నిన్న ఒక ఉప సర్పంచ్ ఏది వరంగల్ డిస్టిక్ 8 నెలల కింద భార్య చనిపోయింది. 8 నెలల క్రితం ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. 13 లక్షల పనులు చేసి ఊళ్ళో 2 పిల్లలకి ఇంటి ఇస్తున్నారు. నా దగ్గర పేపర్ కట్టింగ్ 3 days బ్యాక్ ఏదండి 13 lakhs వర్క్ చేసిండండి ఆ ఊర్లో బిల్స్ లేక. 3 days కింద వచ్చింది. ఇంత పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అదంతా ఉంటుంది కానీ గవర్నమెంట్ అగేన్స్ట్ గా ధర్నాలు అవన్నీ చేస్తారు కాబట్టి సరే ఎందుకు ఇప్పుడు వాడికి వచ్చి నేను ఉంటాను. మీ హౌస్ అరెస్ట్ ఇట్లా వచ్చింది కాబట్టి చూసేయండి హౌస్ అరెస్ట్. కానీ ఇక మీ దగ్గరకు వచ్చి ఏం లేదు. యాక్చువల్ నేను మా వాళ్ళని చేసినా, లేకపోతే ధర్నా చేసేది. మరి మీరు కూడా సపోర్ట్ చేయాలి కదా మాకు. చాలా సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అయితే లేదు. ఇట్లా మీకోసేపు వస్తే అయిపోతుంది. ఇప్పుడే 11 ఇప్పుడు అప్పటిదాకా ఇక్కడ మా వాళ్ళు ఉండలేరు కదా మాట్లాడలేదు. ఒక్కసారి చెప్పిన తర్వాత వెళ్ళను, ఇంకా వెళ్ళేది ఉండదు. మీరు చెప్తారు మాకు వెళ్ళను అని చెప్పిన నేనేమంటున్నాను, ఇంకా వెళ్ళడం ఉండదని చెప్తున్నాను. ఒకసారి మీకు చెప్పడం మీరు అట్లనే చెప్తారు. మా సిఏ సార్ ఏసీపీ సార్ పట్టుకరాండి అని అంటారు. ఏం చేస్తారు? రాలేదని చెప్పండి. ఏం చేస్తారు? పట్టకపోతే ఇక చూద్దాం. అట్లా అట్లాగా మాటే ఏం చేస్తాం. మేము చాలాసార్లు జరిగినాయి. మేము సపోర్టివ్గానే మేము వెళ్ళమని చెప్తున్నాం. మీకు వెళ్ళమని చెప్తున్నాం అంటే సపోర్టివ్గా చెప్పినట్టే. ఎట్లా వెళ్ళమని అంటలేను కదా నేను. ఎందుకు వెళ్ళొద్దు అంటలేను కదా నేను కదా. మీరు ఆలోచన చేయండి. ఉంటాయని చెప్తున్నా. ఇంకా చెయ్యాలి. ఇంకా అందరు అరెస్ట్ అయ్యారు. ఇక్కడ వాళ్ళు అక్కడ అందరూ. మేము వస్తాను. నేను 10 తర్వాత వస్తాను. 10 తర్వాత వచ్చిపోతే ఫోటో అంటే వచ్చిన నేను ఫోటో తీసుకుంటే దిగండి, లేకపోతే నేను ఇంట్లో ఉంటా వెళ్ళండి మేడం. అది